నీ హృదయములో చోటు మహాకాశంలో పట్టజాలనంత విస్తారమైన మహిమ కలిగిన దేవుడు మన చిన్న గుండె గూటిలో నివాసముడని ఆశపడుతున్నాడు. అందుకే పాపము, శాపము, లోకముతో పగ, వేతనతో నిండి ఉన్న ఈ యొక్క హృదయములో దేవుడు రావాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే తెలిసిన అవన్నీ రోత జీవితాన్ని తీసివేసి, పాత రోత జీవితాన్ని తీసివేసి దేవుడు మనసును మార్చి, నూతన పరిచి, రూపాంతరం చెందించి ఆయన మన హృదయములో ఉండాలనుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. యేసు ప్రభు మన హృదయములకు వస్తే ఆయన వెలుగైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, లోకానికి సృష్టించిన సృష్టికర్త మన హృదయములో ఉంటే మన జీవితంలో పాపము, శాపము, దోషము, చీకటంతా వెళ్ళిపోయి మన వెలుగుమయమైపోతాం. వెలుగుమయమైన దేవుడు మన హృదయములకు వచ్చినప్పుడు మనలో చీకటంతా వెళ్ళిపోతుంది. ఈరోజు నీ కుటుంబంలో, నీ బ్రతుకులో, నీ తలంపులో, నీ ఆలోచనలో, నీ హృదయములో చీకటి పోవాలంటే, నీ దుఃఖము పోవాలంటే, నీ పాపం కొట్టివేయబడాలంటే మనందరి కొరకై రక్తాన్ని కార్చిన యేసుక్రీస్తు ప్రభు ఆ శిలువ రక్తములో కార్చిన రక్తములో మనం కడగబడాలి. ఆయనను మన హృదయములో మనం చోటు ఇవ్వాలి. పేతురు దేవుని బిడ్డలారా, సీమోను, యాకోబు అందరు దేవునికి చోటు ఇచ్చినప్పుడు, ఆయన మాట చొప్పున నడిచినప్పుడు జీవితంలో ఎన్నడూ చూడని రీతిలో ఆ అద్భుతమైనటువంటి రాసులైపోయిన చేపలు అప్పుడు మమ్మల్ని విడిచి వెళ్ళిపోనాయనా అని బతిమలాడుతుంటే అంతా, మన బంధువులంతా, మన పట్టణం అంతా ఆనందించగలిగే కృపను ప్రభు నిలబెడతాడు. హల్లెలూయా. అది ఒక క్రైస్తవ జీవితం. కనుక దేవుని బిడ్డలారా, నేను చాలాసార్లు చెప్తుంటాను, మనతో ఎవరైనా మాట్లాడిన వారుంటే మన ఫోన్లో నన్ను పలకరించి, తప్పు మనది కాదు అయినా సరే, అమ్మా, అయ్యా, నన్ను క్షమించు, నాతో దేవుడు మాట్లాడాడు, నేనేసే నమ్ముకున్నాను, ఎన్ని రోజులు లోకంలో ఉన్నాను, ఈ రోజు నుంచి మనం కలిసి ఉందాం, ప్రేమగా ఉందాం, సంతోషంగా ఉందాం, ఆప్యాయత, అనురాగాలతో ఉందామండి అని ఒక మాట చెప్తే నిన్ను బట్టి నా ప్రభు ఆనందిస్తాడు. ఈ మాట ఎవరు చెప్పగలరో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు, వారిని లేవనెత్తుతాడు, అభివృద్ధి పరుస్తాడు, దీవిస్తాడు, ఆయన ఆశీర్వదిస్తాడు. ఒక క్రైస్తవ జీవితం. కనుక మనం ప్రభు సన్నిధిని ఆ సంతోషంతో, మన ఆప్యాయతతో, అనురాగాలతో నింపుకుందాం. ఎవరి హృదయంలో దేవుడు ఉంటాడో వారి కుటుంబంలో గొప్ప సంతోషం ఉంటుంది. ఏ ఇంటిలో బలమైన ప్రార్థన ఉంటుందో, ఏ ఇంటిలో ఒక నెమ్మది, సమాధానం చూడాలనుకుంటున్నారో వారింట్లో ఒక ప్రార్థన వాతావరణం ఉండాలి, ఒక బలిపీఠం ఉండాలి. ప్రార్థన మోకాళ్ళేసి ఒక పాట పాడి వాక్యం చదవగలిగితే, కొన్ని వచనాలు చదివి, ఒక అధ్యాయాన్ని చదివి, దేవా నాతో మాట్లాడు అని నువ్వు కనులెత్తి కన్నీరు గార్చి దేవుని చదువును స్తుతించి, మహిపరిచి, గణపరిచి, బ్రతిమలాడి వేడుకుంటే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. కన్నీరంతా నాట్యమాయేనో, కష్టాలన్నీ మాయమాయేనో, యేసుని సన్నిధిలో రాజా నీ సముఖములో ఆరాధన 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 అర్థమైందా? కన్నీరంతా నాట్యమైంది, కష్టాలన్నీ మాయమై. ఎప్పుడు? ఎక్కడో యేసుని సన్నిధిలో రాజా నీ సముఖము. అంటే దేవుని సన్నిధిలో, యేసయ్య సముఖములో, అంటే ఆయన నామములో ఏముంటది? కష్టాలన్నీ తొలగిపోతాయి. కనుక ఈరోజు మీ కష్టాలను, రాత్రంతా ప్రయాసపడినారు, ఏమీ దొరకలేదు. నువ్వు సంవత్సరాల తరబడి అన్ని హాస్పిటల్ తిరిగి, అంతే భూత వైద్యంకి వెళ్ళి, ఆ మంత్రగారి దగ్గరికి వెళ్ళి, ఎక్కడెక్కడెక్కడెక్కడో వెళ్ళి తిరిగి 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 నువ్వు ఇబ్బందులు పడుతూ ఈ రోజు ఇక్కడ కూర్చుని ఉన్నావేమో. నీ ప్రయాసం కూడా చాలా ఉంది అమ్మా, నీ ప్రయాసం చాలా భయంకరమైనది. ఎంతో ప్రయాసపడుతున్నావు, చెమటోడ్చి కష్టపడుతూ ప్రయాసపడుతున్నావు, కానీ నీకు నెమ్మది లేదు, నీకు సంతోషం లేదు, నీకు మిగులు లేదు, నీకు ఆదరణ లేదు, నిన్ను పట్టించుకునే నాథుడు లేడు. కానీ రాత్రి నేను ప్రకటిస్తున్న యేసయ్య నీ మీద ప్రేమ కలిగి, నీ మీద ఇదిగో మనసు పెట్టి, పాడైపోయిన జీవితాన్ని, చెదిరిపోతున్న నీ బ్రతుకును, నీ ప్రయాసానికి తగిన ప్రతిఫలం లేక ఏడుస్తున్నావే, నీ ఏడుపును నా దేవుడు విన్నాడు. అందుకే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, బిడ్డ నీ హృదయములో నాకు చోటివ్వు,
నీ హృదయంలో నాకు చోటు ఇస్తే ఎక్కడెక్కడ నువ్వు ఓడిపోయినావో అక్కడే నేను నీకు విజయం ఇస్తాను. దేవునికి స్తోత్రం. చూడండి, పేతురు రాత్రంతా ప్రయాసపడినాడు. ఎక్కడ? అదే గనేసరెసు సరస్సులో, అదే దోనె, అదే వల చేత, అవే చేపలు పేతురును మోసం చేసిన ఎక్కడ ఓడిపోయి కన్నీళ్లు పెట్టుకున్నాడో అక్కడే గొప్ప విజయాన్ని కలుగచేసి గొప్ప ఆనందముతో 2 దోణెలు, ఒక దోణె ఆ చేపల వల పెగిలిపోతుందంట. పిల్లల లాగుతుంటే ఒక దోణి నిండిపోయింది, ఇంకొక దోణి ఉండిపోయింది బయట. అరే అన్నల తమ్ముళ్ళ రండ్రా, మీకు కూడా వాటర్ ఇచ్చేసారంట అని కేకలేస్తుంట.